ఈరోజు నేను ఒక ఫేమస్ హిస్టారికల్ టెంపుల్ని మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఏలూరు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదవేగలో ఈ ఆలయం ఉంది. ఈ టెంపుల్కి అయితే చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ ఆలయం వేంగిరాజుల కాలం నాటిది. వేంగి రాజ్యానికి మన ఆంధ్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉంది. 2వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు చాలా మంది రాజులు ఈ వేంగి రాజ్యాన్ని పరిపాలించారు. పల్లవులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, బృహత్పలాయనులు, తూర్పు చాళుక్యులు ఇలా చాలా మంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తూర్పు చాళుక్యుల కాలంలో చాలా ఆలయాలను కట్టించారు. ఈ తూర్పు చాళుక్యుల్ని వేంగి రాజులు అని కూడా పిలిచేవారు. ఇలా ఆ కాలంలో కట్టించిన చాలా శివాలయాలు కూడా ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. అందులో ఒక శివాలయమే ఈరోజు మనం వెళ్ళబోయేది. దీన్నే వేంగి క్షేత్రం అని కూడా అంటారు. ఏలూరు నుంచి ఈ ఆలయం మనకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాట్నాలకొండకి వెళ్లే దారిలోనే ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఇదే వేంగిరాజుల కాలం నాటి శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే చూసి చాలా షాక్ అయ్యాం. చాలా పురాతనమైన శిల్పాలు, అలాగే మనకి తెలియని చాలా ఆకృతులు మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఆలయంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామిని మనం ఇప్పుడు చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవే వేంగి కాలం నాటి శిల్పాలు. ఇవన్నీ కూడా దాదాపు 1300 సంవత్సరాల క్రితం నాటివి. ఈ శిల్పాల్లో కొన్ని పగిలిపోయినవి కూడా ఉన్నాయి. మన చరిత్రకి ఆధారాలైన ఎలాంటి శిల్పాలు ప్రస్తుతానికి ఇలా ఉండడం చూసి కొంచెం బాధేసింది. ఈ ఆలయంలో మనం ఇలాంటి శిల్పాలను చాలా చూడొచ్చు. పెదవేగిలోని ధనందెబ్బ అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ మతానికి చెందిన చాలా స్తూపాలు, అలాగే విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్న వేంగిరాజుల కాలం నాటి ఒక చిన్న గుడిని అయితే చూసాం. ఈ గుడి ప్రస్తుతానికైతే శిథిలావస్థలో ఉంది. ఇది శివుడికి సంబంధించిన ఒక చిన్న గుడి. ఇలా మన చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలను మనం పెదవేగిలో చూడవచ్చు. సో ఇప్పటి వరకు ఎవరైనా మీరు ఈ ప్లేస్ ను సందర్శించకపోతే ఖచ్చితంగా ఈ ప్లేస్ ను సందర్శించండి. ఎందుకంటే చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది.